హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ బిగ్ బాస్. దిస్ ఇస్ చందు. సో అంటే ఫైనల్లీ అంటే లైక్ 15 డేస్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో డే 15 గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ద నామినేషన్ స్టే. ఎస్ నామినేషన్ ఎంతగానో వెయిట్ చేసిన నామినేషన్ అయితే నువ్వు ఏమని అనుకో, నిన్నటి నామినేషన్ అయితే అల్టిమేట్ ఉంది. అంటే జనాలు అక్కడ కొట్టుకుంటుంటే నువ్వు ఇంత పైశాచికంగా ఆనందిస్తున్నావు చూడు. ఏమో నీకు అది ఎలా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు, బట్ నిజానికి నిన్న నామినేషన్ అసలు యష్మి ఎప్పుడు వస్తుందా అని చూసినా ఫస్ట్ మన కిరాక్ సీత వచ్చి యష్మికి అండ్ పృథ్వీకి వేసింది. ఎస్. సో నామినేషన్స్ లో ఎవరున్నారు అండ్ ఎవరు అంటే లైక్ ఎవరు ఎందుకు వాళ్ళ నామినేషన్స్ లో లేరు అని మాట్లాడుకుందాం. ఫస్ట్లీ నాకు ఒక పాయింట్ నీకు వ్యాలిడ్ అనిపించిందా లేదా అనేది నాకు చెప్పు. ఓకే, మణికంఠ యష్మికి కొన్ని కరెక్షన్స్ చెప్పాడు. యష్మి రివర్స్ లో కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసింది. ఐ మీన్ మణికంఠ కొన్ని పాస్ చేశాడు, యష్మి కొన్ని పాస్ చేసింది. సో వాళ్ళిద్దరు ఫైట్ లో నువ్వు ఎవరు నామినేషన్ ఐ మీన్ ఎవరి పాయింట్ కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు? డెఫినెట్ గా నాగమణికంఠది కరెక్ట్. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఓకే నువ్వు ఒక సంచాలక్గా కానీ లేకపోతే నువ్వు ఏదైతే క్లయింట్ ఆ ప్లేస్ అయితే నువ్వు ఏమంటారు ఇది చేస్తున్నావో, టీమ్ మెంబర్స్ని అందరినీ కలిపి నువ్వు సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు అన్నిట్లో దూరాల్సిన అవసరం లేదు. ఓకే, షీ యాజ్ ఎ సంచాలక్గా షీ కెన్ ఆన్సర్ టు ఎవ్రీవన్, బట్ చీఫ్ గా కూడా చేయొచ్చు. అది చీఫ్ గా కూడా చేయొచ్చు. బట్ వేరే వాళ్ళు చేసుకునేది ఓకే, లెట్ దెమ్ ఫైట్. నో మరి ప్రతి దాంట్లో ఏమి వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం, వేరే వాళ్ళు ఇప్పుడు మణికంఠ ఇప్పుడు ఏదైనా చెప్తున్నా, నాట్ ఓన్లీ మణికంఠ, అక్కడ ఉన్న ఎవరైనా ఇప్పుడు సీత కానీ లేకపోతే విష్ణు కానీ ఎవరైనా చెప్పినా కూడా షీ డజంట్ టేక్ అనమాట. అంటే మణికంఠ అంటే మణికంఠ దగ్గర ఒక పాయింట్ ఉంది యాక్చువల్లీ. తను ఏదైతే మన యష్మి ఏదైతే పాయింట్ అనిందో, అంటే లైక్ ఫ్రెండ్షిప్ పేరు యూజ్ చేసుకొని నువ్వు ఫేక్ యూఆర్ ఫేక్ అని చెప్పేసి అనింది కదా. సో మణికంఠ దగ్గర ఉన్న పాయింట్ ఏంటి అంటే, ఫర్ నౌ అంటే ఇప్పటి వరకు గమనించింది ఏంటి అంటే, సో మణికంఠ వాళ్ళ ఫ్రెండ్స్ అని మణికంఠ దగ్గర ఏదైంది అంటే, తన గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటే తను వెళ్ళి వెంటనే చెప్పేస్తాడు. అది వాళ్ళ ఫ్రెండ్ అయినా తన బెస్ట్ ఫ్రెండ్ అయినా ఎవరైనా చెప్పేస్తాడు. సో ఆ విధంగా చూసుకుంటే మణికంఠ చెప్పిన పాయింట్ కరెక్టే. ఇంకోటి ఏంటి అంటే యష్మి సైడ్ నుంచి చూసుకుంటే ఏదైతే మణికంఠ అన్నాడో, తను బాగా అంటే లైక్ ఫ్రెండ్లీగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఫ్రెండే నామినేట్ చేశాడు అని ఏదైతే పాయింట్ ఉందో, సో ఆ పాయింట్ కి తను చాలా బాగా హర్ట్ అయిపోయి సో యూఆర్ ఫేక్ బొక్కలే అనే వర్డ్స్ కూడా యూజ్ ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ నాగ్ సార్ చెప్పింది ఇదే. యష్మికి, సోనియాకి, వీళ్ళందరికీ నాగ్ సార్ చెప్పింది ఇదే. కంట్రోల్ యువర్ టంగ్. మాటలు ఏదైతే మాట్లాడుతున్నారో అవి మాటలు హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అయినా కానీ యాంగర్ ని కంట్రోల్ చేసుకొని మన మాటల వల్లే చాలా చేంజ్ అయిపోతాయి. అప్పుడు వరకు ఉన్న పాజిటివిటీ కూడా ఒకేసారి నెగిటివ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో యష్మి నువ్వేంటి నాకు చెప్పేది బొక్కలే అన్నట్టు ఆ వర్డ్ వాడేసింది కాబట్టి, సో నాకు తెలిసి ఈ వీకెండ్ పక్కా ఇది బయట నాకు సార్ అడగాలి. అంటే ఇది అందరు చూసే షో కాబట్టి కొన్ని మాట్లాడకపోతే బెస్ట్. సో అది ఆ పాయింట్ యష్మికి బాగా నెగిటివ్ అవుతుందని అనుకుంటున్నాను. సో అయితే సో యష్మిది అట్లా అంటే ఎవరు చెప్పినా కూడా షీ డిడ్ంట్ యాక్సెప్ట్. అండ్ దాన్ని ఎవరైనా ఇప్పుడు ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, ఓకే, బట్ అందరూ కలిసి ఒకటే మాట చెప్తున్నారంటే డెఫినెట్లీ తను మార్చుకోవాల్సిన ఇదైతే నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి నాగమణికంఠ పాయింట్ తీసుకుంటే, అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చి పృథ్వీకి వేశాడు. పృథ్వీకి వేసినప్పుడు అసలు ఏంటో, అసలు ఆయన యాటిట్యూడ్ స్టైల్ ఏంటో, నించోడం ఏంటో సో డిఫరెంట్. సో నాకు తెలిసినంత వరకు పృథ్వీ ఈ వీక్ నుంచి గేమ్ మొదలు పెట్టాలి, లేదు అంటే ఆల్మోస్ట్ డెఫినెట్ గా డేంజర్ జోన్ లో అయితే ఉంటాడు నాకు తెలిసి. ఇప్పటివరకు బానే ఉంది గేమ్స్ అన్ని, అంటే లైక్ 2 weeks కాబట్టి. సో ఈ వీక్ నుంచి అయినా పృథ్వీ కరెక్ట్ గా వాట్ హీ ఈజ్ అని చూపించకపోతే తనకి కొంచెం మైనస్ అవే ఛాన్సెస్ ఉన్నాయి, డెఫినెట్ గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మన ఓం ఆదిత్య గురించి చెప్పుకుందాము. సో ఆయన ఈ నామినేషన్స్ లో మణికంఠ అండ్ విష్ణుప్రియ నామినేట్ చేశారు. సో అదే
మణికంఠని డైరెక్ట్ ఫేక్ అనే అన్నారు ఆయన కూడా. అవును అవును అంటే లైక్ విక్టిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి మణికంఠన్ అన్నారు. అవును సో బట్ అది వాళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది బట్ ఓకే లాస్ట్ కి అయితే తనైతే యాక్సెప్ట్ చేశాడు. సో నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. నాకు అనిపించిన యాక్చువల్లీ బిగ్ బాస్ ఏ సీజన్ నుంచి చూసుకున్నా గానీ, సీజన్ 1 నుంచి 7 వరకు ఏ సీజన్ చూసుకున్నా గానీ నామినేషన్స్ అనేవి ఎలా జరిగేవి అంటే, నేను నిన్ను నామినేట్ చేస్తే నీ ఆ పాయింట్ నువ్వు కరెక్ట్ గా అగ్రీ చేస్తేనే నువ్వు నామినేషన్స్ తీసుకోవాలి. నువ్వు అగ్రీ చేయాలి నా పాయింట్. నీకు వ్యాలిడ్ అనిపిస్తే నువ్వు అగ్రీ చేస్తావు. సో అప్పుడు నేను నిన్ను నామినేట్ చేయొచ్చు. కానీ ఈ సీజన్ లో ఏమవుతుందంటే అసలు పాటించట్లేదు. ఆర్గ్యుమెంట్స్ పక్కన పెడితే ఈ సీజన్ లో ఎలా అయిపోతుందంటే, నాకు నిన్ను నామినేట్ చేయాలనిపిస్తుంది, నేను ఒక రీజన్ చెప్తాను, అది నీకు ఒప్పుకోవు, అయినా కానీ వెళ్ళి నామినేట్ అయిపోతావు. అట్లనే ఉంది. సో అసలు వ్యాలిడ్ పాయింట్స్ తీసుకున్నా గానీ అటు సైడ్ డిఫెండ్ చేసుకునే వాళ్ళు అసలు డిఫెండ్ చేసుకోవడం కాదు కదా, వాళ్ళు మాట్లాడడానికి కూడా ఓకేనా సరే దా నామినేట్ అదే ఈ మొత్తం. సో నామినేషన్స్ అనేవి ఫైట్ అంటే కొంచెం ఉండాలి కదా. ఇప్పుడు చూడు పక్కన కొట్టుకొని చావాలి. నువ్వు కరెక్ట్ గా చెప్పు. ఇప్పుడు మనం నామినేషన్ అంటే ఇట్ ఇజంట్ స్మాల్ ఇది కదా, మనం నామినేషన్ లో ఉన్నామంటే బయటికి వెళ్ళే ఛాన్స్. బిగ్ బాస్ ఏమన్నాడు, ఇంట్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు నువ్వు నామినేట్ చేయి. సో అప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. వాడు చెప్పిన పాయింట్ డిఫెండ్ చేసుకోకుండా ఒక 2 నిమిషాలు లైన్ మీద మాట్లాడేసి, సరే 2 నిమిషాలు మాట్లాడిన వాళ్ళు నేను చూడలే. 2 నిమిషాలు మాట్లాడేసి వెంటనే నామినేషన్ వేసేసుకో అంటే అన్నట్టు అట్లా చేస్తున్నారు. నచ్చలేదు. బట్ ఆ రూల్ కూడా అది కాదు. దీనికి కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే చెప్తారని అనిపిస్తుంది రానున్న ఎపిసోడ్స్ లో. నువ్వు ఫస్ట్ వీక్ లో అబ్జర్వ్ చేసి ఉంటే అభయ్కో ఎవరికో చెప్పినట్టున్నారు, నువ్వు నామినేట్ చేయాల్సింది నీ రీజన్స్ తో, నేను చెప్పింది నాగార్జున గారు చెప్పిన రీజన్స్ తో. సెకండ్ వీక్ లో చెప్తారు. సో ఈ నామినేషన్స్ నాకు తెలిసి ఎవరు వాళ్ళని డిఫెండ్ చేసుకోవడం చేయట్లేదు. చూసవచ్చు నామినేషన్ చేసే ప్రతి దాంట్లో అంటే ప్రతి కంటెస్టెంట్ ఆర్గ్యుమెంట్ చేయట్లేదు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సెకండ్ వీక్ బిగ్ బాస్ కూడా అంటారు, వైల్ డ్యూరింగ్ ద నామినేషన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాల్సింది బయట, ఇక్కడ ఓన్లీ నామినేషన్ గురించి అని. సో ఈ నామినేషన్స్ ఎందుకో నాకు అందరు కావాలని నామినేషన్స్ తీసేసుకుంటున్నారు. ఐ డోంట్ నో వై. అంటే డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. బట్ యష్మి దాంట్లో కరెక్ట్ అనిపించింది నాకు. తను కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది పాయింట్, బట్ డిఫెండ్ చేసుకుంటుంది, ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది. అంటే పాయింట్ వాళ్ళ తీసింది కరెక్టా లేదు అంటే పాయింట్ కరెక్ట్ వాళ్ళు చెప్పిన పాయింట్ కి తన పాయింట్స్ కూడా యాడ్ చేసి చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ సమ్మన్ ఎవరైనా ఉన్నారనుకోండి, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఓకే అన్న ఓకే అని చెప్పేసి. బట్ యష్మి అలా కాదు, యష్మి ఇస్ ఫైటింగ్. అది చెప్పుకోవచ్చు యష్మి దగ్గర. తను ఆ కన్నింగ్ అదంతా పక్కన పెడితే, తన యాటిట్యూడ్ అవన్నీ పక్కన పెడితే పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాగమణి కంటే కూడా ఆ ఆర్గ్యుమెంట్స్ ఉంటేనే నువ్వు కరెక్ట్ గా నామినేట్ అయినందుకు నీకు వ్యాలిడ్ పాయింట్ తెలుస్తుంది. ఈజీగా నామినేషన్స్ నేను చేస్తాను, నువ్వు నామినేట్ అయిపోతావు, యాక్సెప్టెన్స్ ఈజీగా అయిపోతుంటే అక్కడ అదంత కరెక్ట్ పాయింట్ కాదనిపిస్తుంది. ఎవరో డిఫెండ్ చేసుకోవట్లేదు. సో లెట్స్ సీ నెక్స్ట్ వీక్స్ లో ఎవరైనా డిఫెండ్ చేసుకుంటారేమో. డెఫినెట్ గా చూడాలి, మాకైతే చూడాలనిపిస్తుంది. అండ్ హైలైట్ ఎపిసోడ్ మొత్తంలో హైలైట్ వీళ్ళిద్దరు నామినేషన్స్ అన్నమాట. వెన్ నబిల్ కమ్స్ టు నామినేట్ ప్రేరణ. అసలు నాకు నబిల్ మస్తు నచ్చిండు. అసలు నిన్నటి వరకు నిన్న చూసిన నబిల్ ఫస్ట్ నుంచి ఉంటే అసలు ఎంత బాగుండేది. ప్రేరణ కూడా బాగానే ఆర్గ్యూ చేసింది. ప్రేరణ కూడా షీ ఈజ్ వెరీ గుడ్. సో అంటే ఇప్పుడు ప్రేరణ నామినేషన్కి వస్తే ఫస్ట్ నబిల్ని కరెక్ట్ గా అనుకున్నది యష్మిన్ చేశాడు, ప్రేరణ అని చేశాడు. బికాస్ వాళ్ళిద్దరే కదా అక్కడ ఆ రోజు ఏదైతే సాక్స్ టాస్క్ లో సంచాలక్ ఈజ్ ప్రేరణ, అండ్ ఎవరైతే ఓవర్ ఎక్సైటెడ్ ఓవర్ చీరింగ్ చేసింది అయితే యష్మి అనమాట. సో వాళ్ళిద్దరిని కరెక్టే చేశాడు నబిల్ పాయింట్ వాస్ కరెక్ట్. అరుస్తా అంటే నేను కూడా అరవగలను, అరవడం తప్ప ఏం రాదు. ఇప్పుడు మన ఇద్దరికి ఫైట్ అర్థమైందా? నేను ఏదో క్యాజువల్ గా అన్నా. సరే ఓకే. అదే ఇప్పుడు ఈ విషయానికి వస్తే, ఎప్పుడైతే నబీల్ అట్లా ఓపెన్ గా మాట్లాడి అండ్ దట్ టు యాక్టింగ్ చేస్తున్నాడు, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నబీల్. నేను ఆ మూమెంట్ లో ఉంటే ఎవరో కొట్టేవాడినేమో. నువ్వు కొడతావు, నువ్వు కొట్టకుండా ఉంటావా? లేదు బట్ దట్ ఆ పాయింట్ అయితే వ్యాలిడ్ అనిపించింది. సో అది కూడా వ్యాలిడ్ అనిపించింది. అండ్ ఇంకొకటి అయితే ప్రేరణ వచ్చేటప్పటికి ఫస్ట్ విష్ణుప్రియ అని చేసింది.
ఏది గుడ్డు గుడ్డు పోయిందా? గుడ్డు పోయిందా? గుడ్డు గురించి లేదు 2 గుడ్లు అంటే తిన్నది. 5 గుడ్లు ఉంటేనంట నైట్ వాళ్ళు ఏదో పొద్దున్న మార్నింగ్ ఈ పాయింట్ నాకు అసలు కొంచెం వ్యాలిడ్ కాదే, ఇదిగా అసలు అనిపించింది. వ్యాలిడ్ కానీ పాయింటే 3 కాదు రూపీస్ ఎగ్ అనిపించింది. కోసం మరి నామినేషన్ ఎగ్ 3 రూపీస్ అని ఎవరు చెప్పారు నీకు? మా ఇంటికాడ గట్లనే అమ్ముతారు మరి. మీ ఇంటికాడ అట్లా అంతలా 3 రూపీస్ అమ్మరు. ఏం 3 రూపీసే కదా No, ఎగ్. egg సరే 5 మనం ఎగ్ గురించి తర్వాత egg 5 కొట్లాడుకుందాం. rupees. ఫస్ట్ అయితే నిన్ను అసలు నామినేషన్ నువ్వు మార్కెట్ కి వెళ్తావా? నేను వెళ్తా మంచిగా కొనుక్కుంటా. మొన్నోమో 3 kgs అంటే ఎన్ని గ్రామ్స్ అంటే 1000 ఆ గ్రామ్స్. మాట నువ్వు అనకొచ్చాను. ఈ రోజు గుడ్డు అడిగితేనేమో 3 రూపాయలు అంటున్నావు. నువ్వు మర్చిపో అది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ యార్. ఓకే కానీ సో గుడ్డు పాయింట్ ఇస్ good 0 point పాయింట్ అని అని- అనిపించింది నాకు. ఐ డోంట్ నో. ఏంటో మళ్ళీ కర్రీ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టాను, అది నీ కోసమే నేను పెట్టాను అని విష్ణుప్రియ అంటుంది. కూడా మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఒక పాయింట్ మీద క్లారిటీ ఉండి మాట్లాడితే కొన్ని పాయింట్స్ బాగా మాట్లాడుతుంది కొన్ని విష్ణుప్రియ. points కొన్ని కొంచెం తెలియకుండా కొన్ని పాయింట్స్ నిజంగానే తన బ్రెయిన్ కి నత్తి అన్నట్టే మాట్లాడుతుంది. బ్రెయిన్ కి because, నత్తి. గుండె జారిపోయినట్టు ఆ బ్రెయిన్ కి నత్తి యూజ్ చేసే మాట్లాడుతుంది అనమాట. సో పక్కన నిఖిల్ కూడా చెప్పాడు తను లేదు, తను నీకు స్పూన్ తో నీకు పెట్టింది అని చెప్పేసి. అని చెప్పి పెట్టారు. సో ఆ కర్రీ గొడవ గుడ్డు గొడవ నాకేంటో అర్థం కాలేదు. అన్ని ఇగో ఇలాంటి వాళ్ళు చేసే గొడవలన్నీ మీరు అక్కడ పడుతున్నారు అనమాట. ఏంటి? నా మీద అవును మరి ఎప్పుడు నీకు jealousy. గుడ్డుకి ఎవరైనా నామినేట్ చేస్తారా నా అసలు? మీద నీకు ఎప్పుడు జెలసీ కాదు, గుడ్డుకి ఎవరైనా నామినేట్ చేస్తారా? చేస్తారు మరి అట్లా అంటే ఆ మరి గుడ్డులో ప్రేరణకి నీకు అంత ప్రోటీన్ ఏమో ఏమనిపించిందో. వచ్చేస్తుంది ఒక గుడ్డులో. అయితే నెక్స్ట్ నాకు సీతాది ప్రేరణ ఏదైతే సీతకి ఏదైందో చూసావా వాళ్ళిద్దరి కన్వర్సేషన్ ఎట్లుందో. వేస్ట్ ఫెలోస్ అంటే యూజ్లెస్ ఫెలోస్. తెలుసు ఆ నామినేట్ చేసి వెనక్కి వెళ్ళేటప్పుడు ఎందుకు ఎందుకు వస్తారో తెలియదు, వేస్ట్ ఫెలోస్ అంటే యూజ్లెస్ ఫెలోస్ అని Useless fellows చెప్పేసి అని. తను అంటది. కొంచెం కామెడీగా అనిపించింది నాకు కదా. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు లిటరల్ గా. నీకు అక్కడ కామెడీ ఏం కనిపించింది? కామెడీగా అనిపించింది అట్లా అంటే అంటే చిన్న చిన్న పిల్లలు కొట్లాడుకుంటారు చూడు 5th 6th క్లాస్ అట్లా అనిపించింది. నీకు ఇంకోటి ఒక తెలుసా? matured గా కాదు, అయితే నాకు యష్మి దగ్గర నాకు ఇంకో పాయింట్ నచ్చింది. ఏంటి తెలుసా? ఏంటి? నీలాగే జెన్యున్ గా ఒప్పేసుకుంది తనకు బుర్రలేదని. నిజంగా ఎపిసోడ్ మధ్యలో నామినేషన్స్ లో ఏదైతే సోనియా ఇంకా యష్మికి డిస్కషన్ జరుగుతుందో అప్పుడు యష్మి సోనియా అంటది నాకు అంత బుర్ర ఉంటే నేను అక్కడ స్పెల్లింగ్స్ లోనే పాస్ అవును, అవ్వదు. అవును. ఆ, అంత బుర్ర ఉంటే నేను నీ పక్కన ఎందుకు చేస్తా, ఎక్కడో చేస్తాను. అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇక్కడ ఇక్కడ వచ్చి ఇప్పుడు నీ పక్కన చేయాల్సి వస్తుంది. నాకు అదే బాధ, సగం సగం యాంకరింగ్ తో నేను చేస్తున్నానని చెప్పేసి. సో ఆ పాయింట్ లో అయితే యష్మి బాగా నచ్చింది అనమాట. లైక్ నాకంత బుర్ర ఉంటే నేను స్పెల్లింగ్స్ లోనే విన్ అయ్యేదాన్ని అని చెప్పేసి. అప్పుడు సోనియా అనింది అంత అయితే నీకు బుర్ర లేదా అంటే అవును లేదని అని చెప్పేసి అనింది. సో అలాంటి కొన్ని పాయింట్స్ యష్మి బాగా ఒప్పుకుంటుంది, దానికి మెచ్చుకోవచ్చు అనమాట. అండ్ పృథ్వీ విషయానికి వస్తే అసలు పృథ్వీ అసలు ఎందుకు నామినేట్ నాగమణి కంఠ చేశాడు. అండ్ యష్మికి నేను ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకు నిన్ను నేను నామినేషన్ వేస్తానని నాగమణి కంఠకి యష్మి చెప్పింది. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అని అయితే నాకైతే అనిపించలేదు. నాకైతే ఆ స్టాండ్ మీద నిలబడదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వీక్ లో ఉన్న ఎమోషన్స్ ఇంకో వీక్ లో ఉండవు. అండ్ ఇంకొకటి అసలు తను నాగమణి కంటే ఏం చెప్పాడు, ఓకే మీరు ఇట్లా ఉన్నాయి మైక్రో మేనేజ్మెంట్ చేసుకోండి మార్చుకో అన్నట్టు మార్చుకోండి అని చెప్పాడు. బట్ ఆమె ఏంటి అది పర్సనల్ గా తీసుకొని అది డస్ట్ వేస్తూ కూడా ఇది నన్ను పాయింట్ అన్నందుకు, ఇది నన్ను మోసం చేసినందుకు, అది కొన్ని పాయింట్స్ తనకి చాలా నెగటివ్ అయిపోతున్నాయి. ఎందుకో తను ఒకసారి అన్ని ఆలోచించి కొంచెం తను సెట్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. నైనికా విషయానికి వస్తే అండ్ సోనియా అసలు నైనికాని నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నావు. నాకైతే నైనిక ఎక్కడ ఓవర్ కాన్ఫిడెంట్ గా అయితే అనిపించలేదు. తన వర్క్ ఏంటో యాజ్ ఏ సంచాలక్ గా కానీ యాజ్ ఏ చీఫ్ గా కానీ తను ఎవరికి ఏం వర్క్ ఇచ్చినా 100% చేసింది. అండ్ అంటే తను ఎక్కువ బాండింగ్ అయిన వాళ్ళతోనే ఎక్కువ ఉంది కాబట్టి మేబీ సోనియాకి అట్లా యాక్చువల్లీ ఈ నామినేషన్స్ లో సోనియా ఇంకా నైనికా నామినేట్ అవడానికి కొంచెం మేజర్ రీజన్ ఏదైతే ఉందో అదేంటి అంటే వాళ్ళిద్దరిని చీఫ్ కింద తీసేయడం. సో వాళ్ళిద్దరు చీఫ్స్ కింద ఫెయిల్ అయ్యారు. సో అది ఆ పాయింట్ చాలా మంది యూజ్ చేశారు. వాళ్ళిద్దరిని దాని ప్రకారంగా నామినేట్ చేస్తూ సోనియా కూడా అదే చెప్పి యూ ఫెయిల్డ్ యాజ్ చీఫ్ అని చెప్పేసి కూడా చెప్పింది. ఒకవేళ నువ్వు ఇంకా అంత ఇది కాదు కాబట్టి మాలో ఎవరినైనా అడిగినా కూడా మేము చెప్పేస్తుండే సజెషన్ చెప్పి కూడా అన్నది మరి సోనియా. ఓకే లెట్స్ సీ. సో ఇవి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అంటే బిట్వీన్ సోనియా అండ్ నైనికా మధ్య కొంచెం అయింది. అండ్ సోనియా అండ్ యష్మి మధ్య కొంచెం బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. లాస్ట్ లో యష్మి ఏడుస్తూ ఇఫ్ నాకు దగ్గర ఏదైనా ఆప్షన్ ఉంటే తన మీద ఫేక్ అని చెప్పేసి కొడతాను. అలా ఎమోషనల్ అయ్యి ఒక పర్సన్ అంటే ఎమోషనల్ అవ్వచ్చు బట్ మాట్లాడుతూ ఎటో పోవద్దు.
కోపంలో ఏం మాట్లాడుతున్నాం, ఎమోషన్స్ లో ఏం మాట్లాడుతున్నాం అనేది బిగ్ బాస్ హౌస్ లో చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఎందుకు ఇదే పాయింట్ నాగమణి కంట పృథ్వీకి చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. బట్ హీ డిడెంట్, అసలు తను వినకపోగా నేను ఇట్లనే ఉంటా, నేను అగ్రెసివ్ గానే ఉంటా. పృథ్వీ అంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, అంటే నీ ఎమోషన్ మోషన్, అసలు నీ ఎమోషన్ నా ఎమోషన్ మోషన్ అని చెప్పేసి అవును. ఆ పాయింట్ చాలా నవ్వొచ్చింది అనమాట. అందుకే సీత కూడా కొంచెం నవ్వింది, సీత. ఎగ్జాక్ట్లీ. సో ఇవి యాక్సెప్ట్ మిస్టేక్స్ ఉన్నా కూడా సమ్ ఆఫ్ హౌస్ మేట్స్ చెప్తున్నా కూడా అది ఎవరు తీసుకోవట్లేదు. కొంతమంది వరకు ఓకే, వీళ్ళు ఏవి తీసుకుంటున్నారు తెలుసా, ఇప్పుడున్న హౌస్ మేట్స్ ఏవైతే బాధ చేసుకుంటున్నారంటే నామినేట్ చేయగానే నామినేట్ అయిపోతున్నారు. ఆ విషయంలో అయితే ఫాస్ట్ గా ఉన్నారు. మిగతా అన్వాంటెడ్ విషయన్స్ లో అండ్ నోరు కంట్రోల్ చేసుకునే విషయంలో మాత్రం అసలు కంట్రోల్లో లేరు. అసలు ఈజీగా వదిలేయట్లేదు కూడా ఆ మ్యాటర్ ని, దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. సో అది కొంచెం లేకుంటే కంటెస్టెంట్స్ కి కొంచెం పాజిటివ్నెస్ ఉంటుంది. ఇంకా ఆడడానికి, లేకపోతే ఇంకా యష్మి కూడా సో దాని వల్ల నెగిటివ్ అవుతుంది. మరి ఆవిడ చూసుకోవాలి, ఆవిడ గేమ్ పరంగా. సో నెక్స్ట్ తెలుస్తుంది, ఈ వీక్ తెలుస్తుంది. బికాస్ ఆవిడ కూడా, తను కూడా నామినేషన్స్ లో ఉంది కాబట్టి గేమ్స్ బట్టి, తన పర్ఫార్మెన్స్ బట్టి ఈ వీక్ లో ఆల్మోస్ట్ 8 మెంబర్స్ నామినేట్ అయ్యారు. సో 8 మెంబర్స్ లో కూడా ఇద్దరు చీఫ్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఇద్దరు చీఫ్స్, క్లాన్స్, ఆ 2 క్లాన్స్ ఈ పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి, అంటే లైక్ బేస్ ఈక్వల్ గా ఉంది కాబట్టి ఆ చీఫ్స్ లో కూడా ఇద్దరులో ఒకళ్ళు నామినేట్ అవ్వాలి. అవును, ఒకళ్ళు నామినేట్ అవ్వాలి, ఒకళ్ళు డైరెక్ట్ గా నామినేట్ అయిపోవాలి. అంటే నిన్నటి ఎపిసోడ్ లో చూసుకుంటే మనము, సో వాళ్ళిద్దరు చీఫ్స్ కాబట్టి హ్యాపీగా ఒక వీక్ అంతా యాక్చువల్లీ లాస్ట్ వరకు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అనమాట. ఎప్పుడైతే మొత్తం ఈ కంటెస్టెంట్స్ అందరూ అయిపోయిన తర్వాత చీఫ్స్ నామినేషన్ స్టార్ట్ అయిందో, అభయ్ అన్నాడు దానికన్నా వాళ్ళు నామినేట్ చేయడమే బెస్ట్ కదా దీనికన్నా అని చెప్పేసి. సో వాళ్ళిద్దరు డిస్కషన్ లో అబ్బాయి అబ్బాయి కూడా నవ్వు ఆపుకుంటున్నావు కదరా నో ఇంకోటి, అబ్బాయిని తను బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అంటే లైక్ తన నామినేషన్ డైరెక్ట్ గా నామినేట్ అయిపోయాడు. నిఖిల్ ని సేఫ్ పెట్టి అబ్బాయి డైరెక్ట్ నామినేట్ అయ్యాడు. బికాస్ అలా డైరెక్ట్ నామినేట్ అవ్వడం కూడా ఒక్కొక్కసారి చాలా ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ నామినేషన్ అంటే లైక్ మన గొయ్యి మనం తీసుకున్నట్టే అనమాట. సో డైరెక్ట్ నామినేట్ ఎలా అయ్యాడు, తన మీద తనకి చాలా కాన్ఫిడెంట్ ఉంది. తను అప్పుడు అదే అన్నాడు అనమాట, నేను నామినేషన్స్కి వెళ్ళినా బయటకు వస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాను కాబట్టి డైరెక్ట్ సెల్ఫ్ నామినేషన్ అందులో ఆ పాయింట్ నచ్చింది నాకు. ఓకే, తను సెల్ఫ్ నామినేట్ అయ్యాడు, నిఖిల్ అని తనకి డిస్కషన్స్ జరిగాయి, అది వాళ్ళ ఇష్టం ఎవరు నామినేట్ అవ్వాలని. బట్ సెల్ఫ్ నామినేట్ అయ్యేటప్పుడు కొంచెం ఒకసారి ఆలోచించాల్సింది. బికాస్ సెల్ఫ్ నామినేషన్ అనేది మనల్ని మనమే వేసుకున్నట్టు అనమాట. సో ఇఫ్ ఏదైనా తప్పు వెళ్తే బయటకు కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి, అంటిల్ అండ్ అన్లెస్ ఈ వీక్ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్ప. సో ఇవి నామినేషన్స్. సో ఈ వీక్ హ్యాపీగా ఈ వీకెండ్ ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళు నిఖిల్, సోనియా, ఆదిత్య ఓం అండ్ ఇంకెవరున్నారు, అభయ్ నామినేట్ అయ్యాడు. నిఖిల్, సోనియా, ఆదిత్య ఓం అండ్ ఇంకొకరు లేదు, 4 మెంబర్స్ సేఫ్ ఉన్నారు. మిగతా ఆల్ 8 మెంబర్స్ ఆర్ ఇన్ నామినేషన్స్ అనమాట. సో ఈ వీక్ నాకు తెలిసినంత వరకు ప్రశాంతంగా ఎండ్ ఎపిసోడ్ ఎంజాయ్ చేసేది 4 మెంబర్స్. సోనియా దిస్ వీక్, నబిల్ అండ్ ఆదిత్య ఓం. సో ఆదిత్య ఓం గారికి ఇంకొక వీక్ దొరికింది తను ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పటి వరకు అయితే నాకు ఎక్కువ కనిపించలేదు. మేబీ ఈ వీక్ కొంచెం 2 క్లాన్స్ ఉన్నాయి కాబట్టి గేమ్స్ ఎక్కువ పెడితే దే కెన్ ప్రూవ్ దెమ్ సెల్వ్స్ అన్నమాట. ఈసారి సంచాలక్ కూడా హౌస్ మేట్స్ కూడా ఈసారి సంచాలక్ కూడా యష్మియే ఉండాలి కొంచెం. ఈసారి సంచాలక్ కూడా యష్మి కాదు, ప్రేరణ ఉండాలి. యష్మి రియాక్ట్ అవ్వాలి. నాకు తెలిసి మళ్ళీ ప్రేరణకి ఇస్తుండొచ్చు, ఇవ్వరు. సో దట్స్ ఆల్ అనమాట. నిన్న డే 15 విశేషాలు ఇవి అయితే ఇవి లైక్ నామినేషన్స్ కొంచెం హీటెడ్ గా జరిగిన కొన్ని సిల్లీ నామినేషన్స్ కూడా జరిగాయి. చూద్దాం ఈ వీక్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని విల్ టాక్ ఇట్ ఆన్ వెనస్డే, థర్స్డే అట్లా మాట్లాడుకుందాం. ఎవరు ఉంటారు, ఎవరు ఉండబోతున్నారు, ఎవరు బయటకు వచ్చేస్తారు అనేది. దట్స్ ఆల్ ఫర్ టుడే డే 15 ఇవి విశేషాలు. హీటెడ్ నామినేషన్స్ విత్ సిల్లీ రీజన్స్ అన్నమాట. సో మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, stay tuned. This is Chandu signing off.